మిత్రమా, నీకొక నిజం చెప్పాలి. నీ ప్రయాణంలో నీకు అడ్డుపడుతోంది నీ పక్కింటివాడు కాదు, నీ అపజయాలను చూసి నవ్వే సమాజం కాదు, నీకు సాయం చెయ్యని నీ బంధువులు అంతకంటే కాదు. నీకు అతిపెద్ద శత్రువు నీలోనే ఉన్నాడు. రోజూ పొద్దున్నే నిద్రలేవగానే ఇంకొక్క 5 నిమిషాలు పడుకో అని నీ చెవిలో ఊదే ఆ సోమరితనం ఉంది చూశావు, అది నీ శత్రువు. ఇది నా వల్ల కాదు అని నీ గుండెల్లో చిన్నగా వినిపించే ఆ భయముంది చూశావు, అది నీ శత్రువు. మనం బయట ప్రపంచంతో యుద్ధం చేస్తున్నాం అనుకుంటాం, కాని అసలైన యుద్ధం నీ లోపల, నీ మనస్సుతో జరగాలి. వెల్కమ్ టు ఏహెచ్ యానిమేషన్స్. ఈరోజు మనం మనలోని అసలైన శక్తిని ఎలా బయటకు తీయాలో తెలుసుకుందాం. మనం ఓడిపోయిన ప్రతిసారీ ఒక సాకు వెతుక్కుంటాం. నా దగ్గర డబ్బు లేదు, నాకు సరైన గైడెన్స్ లేదు, టైం కలిసి రావడం లేదు. వినడానికివి చాలా జెన్యూన్గా అనిపిస్తాయి, కాని నిజమేంటో తెలుసా? సాకులు చెప్పేవాడు గెలవలేడు, గెలిచేవాడు సాకులు చెప్పడు. చరిత్ర సృష్టించిన ఏ ఒక్కరూ పూలబాటలో నడవలేదు. నీకున్న సమస్యలే వాళ్లకీ ఉన్నాయి, కాని వాళ్లు ఆ సమస్యల మీద కూర్చొని ఏడవలేదు, వాటిని తొక్కుకుంటూ పైకి వెళ్లారు. నీ గతాన్ని మార్చలేవు, కాని నీ రేపటిని మార్చే శక్తి కేవలం నీ చేతుల్లోనే ఉంది. చాలామంది చేసే తప్పేంటంటే, ఏదైనా చిన్న పని మొదలుపెట్టగానే ఊరంతా చాటింపు వేస్తారు. గుర్తుపెట్టుకో, సింహం వేటాడబోయే ముందు గర్జించదు, నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది. నీ కష్టాన్ని ఎవరికీ చూపించకు, నీ కన్నీళ్లను ఎవరికీ వివరించకు. నువ్వు పడే తపన, నువ్వు చేసే పోరాటం చీకట్లో జరగాలి. నీ సక్సెస్ మాత్రమే ప్రపంచానికి వినపడేలా గర్జించాలి. లోకం నిన్ను చూసి ఏం చెయ్యలేడు అని అనుకుంటున్నప్పుడు నువ్వు లోపల మౌనంగా నీ ఆయుధాలకు పదును పెట్టుకోవాలి. అదే నీ అసలైన పవర్. చివరిగా ఒక్క మాట, ఈ ప్రపంచంలో నీ ప్లేస్ని ఇంకెవరూ భర్తీ చేయలేరు. నువ్వొక యునీక్ డిజైన్, నీకంటూ ఒక పర్పస్ ఉంది. ఎవరో నిన్ను మెచ్చుకోవాలని పనిచేయకు. నీ అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు ఒక వీరుణ్ణి చూస్తున్నావు అనే గర్వం నీకు కలగాలి. ఓడిపోతే తప్పులేదు, కానీ ప్రయత్నించకుండా ఆగిపోతే అది నేరం. లే, ఇప్పుడే మొదలుపెట్టు. నీ టైం రాదు, నువ్వే ఆ టైంని లాక్కోవాలి. మళ్ళీ చెప్తున్నా, యుద్ధం నీతోనే, గెలుపు కూడా నీదే కావాలి. ఈ స్క్రిప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ఏహెచ్ యానిమేషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.